వివరణ కూడా ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోలింగ్ తర్వాత ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, ఎందుకంటే ఆ రోజు రాత్రి 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈసీ కూడా చెప్పింది లెక్కలతో సహా రాత్రి వరకు జరిగినటువంటి వివరాలతో పాటు. సో కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం తర్వాత కూడా ఉంటుందనేటువంటి విషయంలో కొన్ని కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. రామారావు చెప్పండి, ప్రధానంగా రాష్ట్రంలో మనం చూస్తున్నాం వరుస ఘటనలతో అట్టుడుగుతోంది, ముఖ్యంగా పల్నాడు కావచ్చు, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో. సో ఎందుకు ఇంత స్థాయిలో జరుగుతుంది అనుకోవచ్చు? మనకు గతంలో డీజీపీని కావచ్చు, కొంతమంది డిఎస్పీలని, సిఐలు లాంటి వారిని కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిణామాలు కూడా చూసాం. కానీ తర్వాత ఇప్పుడు ఇంత స్థాయిలో ఎందుకు రెచ్చిపోతున్నారు? కొన్ని చోట్ల పోలీసుల పైన కూడా దాడి చేస్తున్నారు. ఎస్ శ్రీహరి, రాష్ట్రంలో పోలీసులపై కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా దీనికి అంతటికీ కూడా ప్రధాన కారణం అధికార పార్టీలో ఓడిపోతామనే భయం, దాంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్ కారణంగానే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి కొంతమంది పోలీస్ అధికారులు కూడా సహకరిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ పోలీస్ అధికారుల్లో కింది స్థాయిలో ఉండే కొంతమందిని బదిలీ చేయకపోవటం వల్ల ఎన్నికల సమయంలో, పైగా వాళ్లే ఇప్పుడు బందోబస్తు డ్యూటీలో ఉండటంతో ఉన్నతాధికారులు మారినప్పటికీ కింది స్థాయి వాళ్ళు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలను అధికార పార్టీకి సంబంధించిన నేతలకు చేరవేయటం వల్లే ఈ మొత్తం గందరగోళానికి ప్రధాన కారణం అనేది పోలీసు బాసులు గుర్తించినట్టు తెలిసింది. ఈ మొత్తం ఒక మాచర్ల నియోజకవర్గంలోనే 7 అధికారులను గుర్తించడంతో పాటు వాళ్ళని పనిష్ చేయాలి అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీసుల ప్లాన్ ముందుగానే తెలవటం, పైగా ప్రైవేటు కిరాయి సైన్యాలన్నీ కూడా నిన్న కారంపూడిలో కత్తులతోనూ ఇనుప రాడ్లతోనూ నడి రోడ్డుపై స్వైర విహారం చేసి తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేయటమే కాకుండా అక్కడున్న ఒక సిఐపై దాడి చేసి అతనికి కూడా రక్తపు గాయాలయ్యే విధంగా చేయటం అనే సంఘటనను పోలీసు యంత్రాంగం సీరియస్ గా తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో దీన్ని కలకలం రేపింది. సరిగ్గా ఇవే విజువల్స్ ని ఈరోజు నిన్న సాయంత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు రాష్ట్ర సీఈఓకి, రాష్ట్ర గవర్నర్కి, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు రూపంలో పంపారు. ఈ విధంగా పట్టపగలు అంటే పోల్ తర్వాత జరిగే హింసని ఎందుకు యాంటిసిపేట్ చేయలేకపోయారు? ఈ విధంగా కిరాయి మోకలు రోడ్డు మీద కత్తులు, అదేవిధంగా పెట్రోల్ బాటిల్స్తో పాటు ఇనుప రాడ్లు తీసుకొని తిరుగుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి ఫెయిల్ అవ్వటానికి ఇదే కదా కారణం అని చెప్పి గట్టిగా నిలదీయటంతో పాటు ఆ విజువల్స్ ను కూడా నేరుగా పంపటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా స్పందించింది అని చెప్తున్నారు. దీంతో పాటు మాచర్లలో వరుసగా జరుగుతున్న సంఘటనలు, నిన్న కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తూ ఉంటే చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి, అతనికి త్రుటిలో శ్రీహరి ప్రమాదం తప్పింది కానీ ఆ సుత్తితో తీసుకొని అతనికి భుజం మీద తగిలింది. అదే తల మీద తగిలితే అతను ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవాడనేది కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. శ్రీహరి, దీని అంతటికీ ప్రధాన కారణం ఒకే ఒక్కటి. ఇప్పుడే కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ ఒక అంశాన్ని చెప్పాడు. 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగటంతో పాటు మనకి పెరిగింది 2% అని చెప్పి లెక్కల్లో తేలుతుంది. కానీ మీనా నోటి నుంచి వచ్చిన మాటల ప్రకారం 2019 ఎన్నికల నాటి ఓటర్ల జాబితా నుంచి 60 లక్షల మంది ఓటర్లను తీసేశారు. రాష్ట్రంలో కొత్తగా 10,30,000 మంది యువ ఓటర్లు చేరారు. కానీ ఈ 10,30,000తో పాటు ఇంకొక 15 లక్షల మంది అంటే 16 లక్షల మంది, మొత్తం 26 లక్షల మంది 2019 కంటే 2024 ఎన్నికల్లో అధికంగా ఓటు వేశారు అనేది ఎన్నికల కమిషన్ సీఈఓ మీనా చెప్పారు. ఈ విషయాన్ని ముందుగానే, పైగా 60 లక్షల ఓట్లు తీసేసిన తర్వాత కూడా ఇంత మేరకు 26 లక్షల మంది అదనంగా ఓటు వేశారంటే పోలరైజేషన్ ఆఫ్ ఓటు ఎలా జరిగింది, కసిగా ఏ విధంగా చేశారు, అదేవిధంగా కాస్తున్న ఎండను పోస్తున్న చెమటను సైతం లెక్క చేయకుండా కసిగా మిట్ట మధ్యాహ్నం నిలబడి 41.5 టెంపరీ ఉష్ణోగ్రతలో కూడా ఓటు వేశారంటే డెఫినెట్ గా మనకు వ్యతిరేకంగా ఏదో జరిగింది అనేది ఒక భావన, భయం, ఆందోళన అధికార పార్టీలో వ్యక్తమవుతుందని ప్రతిపక్షాలతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన కోపం అనండి, లేకపోతే ఏదైనా అనండి, అక్కడ ఆధిపత్య ధోరణి ఏదైతే ఉంటుందో, పల్నాడులో ఎప్పటి నుంచో గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నీ కూడా రాజకీయ ముసుగును తగిలించుకున్నాయి. ఆ ఆధిపత్య ధోరణి ఒకసారి పోయింది అనంటే మళ్ళా వెనుక ఎవరు నిలబడరు. ఫ్యాక్షన్ గ్రూప్ని ఫ్యాక్షన్ మెయింటైన్ చేయడానికి వీలుండదు, దాన్ని సస్టైన్ చేయడానికి కూడా వీలుండదు.
అందుకనే ఈ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించేందుకే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి పల్నాడులో, పర్టికులర్ గా మాచర్ల, గురజాల నియోజకవర్గంలో అనేది ప్రధానమైన విశ్లేషణగా ఇంకొక అంశం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈసీ సీరియస్ అయి ఉండొచ్చు రామారావు, కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చెప్పారు ఈ జరుగుతున్న పరిణామాలపైన యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఇవి ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయని. దానిపైన వెంటనే అప్పట్లోనే సీఎస్ కావచ్చు, డీజీపీ సీరియస్ గా రియాక్ట్ అయ్యింటే ఇప్పుడు ఈసీ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండేదేమో కాదు కదా. ఎస్ మీరు చెప్పింది 100% కరెక్ట్ శ్రీహరి. సహజంగా పోల్ డే రోజు హింసాత్మక సంఘటనలు జరిగితే ఆఫ్టర్ పోల్ వైలెన్స్ అనేది తప్పనిసరిగా పోలీస్ అధికారి ఎవరైనప్పటికీ కూడా మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా యాంటిసిపేట్ చేస్తారు. కానీ కింది స్థాయి అధికారులు దాన్ని యాంటిసిపేట్ చేసినప్పటికీ కూడా అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారిన కొంతమంది అధికారులు సరైన సమాచారం ఉన్నతాధికారులకు ఇవ్వకపోవటం వల్లే ఈ మొత్తం ఆఫ్టర్ పోల్ వైలెన్స్ కు ప్రధాన కారణము అనేది కూడా పోలీస్ యంత్రాంగం గుర్తించింది. డీజీపీ కొత్తగా వచ్చారు, పల్నాడు ఎస్పీ కొత్తగా వచ్చారు, అదేవిధంగా అక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర ఎస్పీ కొత్తగా వచ్చారు, తిరుపతి చంద్రగిరి దగ్గర ఎస్పీ కొత్తగా వచ్చారు, కొంతమంది పోలీస్ అధికారులు కూడా మారారు. కానీ కొంతమంది మారినప్పటికీ మరికొంతమందిని మాత్రం అంటగాగుతున్న అధికార పార్టీతో అంటగాగుతున్న వాళ్ళని మాత్రం అక్కడే ఉంచారు. దానివల్లనే ఇదంతా జరిగింది. వాళ్లే చెప్పాల్సింది ఏంటంటే ఆఫ్టర్ పోల్ వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అది 100% కరెక్ట్. అది ఆయనే కాదు, ఎవరు చెప్పినా కూడా అది నిజం. ఎందుకంటే ఆఫ్టర్ పోల్ అలయన్స్ అనేది పోలింగ్ శాతాన్ని అదేవిధంగా పోలింగ్ సరళిని చూసిన తర్వాత ఎవరైతే ఓడిపోబోతున్నారో సహజంగా రాజకీయ నాయకుడికి తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ మాచర్లలో 15 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యం చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు పోలింగ్ జరిగిన సరళి కానీ తీరు కానీ అది అధికార పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అందువల్లనే అక్కడ ఆఫ్టర్ పోల్ వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అనేది కూడా అందరూ యాంటిసిపేట్ చేశారు. కానీ అందుకు తగ్గట్టుగా పోలీస్ ఫోర్స్ ని ఏర్పాటు చేయలేకపోయారు. పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చినప్పటికీ కూడా ఆ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఆ రోజు బందోబస్తు డ్యూటీ తీసుకున్నారు. చివరికి ఆ రోజు బందోబస్తు కూడా సరైన రీతిలో జరగలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు జరుగుతాయో మనం చూసాం ఏబిఎన్ లో ఫస్ట్ ఆ రోజు పోలింగ్ ప్రారంభమైన మరుక్షణమే రెంటచింతల మండలం రెంటాల మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో హింసాత్మక సంఘటనలు జరిగి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 పోలింగ్ ఏజెంట్లని లోపలికి వెళ్లే వాళ్ళని లాగి గొడ్డలతో నరికారు అంటే అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతాయి. రెంటాల క్రిటికల్ విలేజ్ అనేది ముందే తెలుసు, కానీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు అంటే అటువంటి సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెంటచింతల మండలం పాల్వాయి గేటు, అదేవిధంగా కారంపూడి మండలం పేటసన్నిగళ్ల దగ్గర ఉండే తండాలు, దీంతో పాటు మాచర్ల టౌను, దీంతో పాటు అడిగప్పుల, దుర్గి, కారంపూడి, మాచవరం, తర్వాత రెంటచింతల, ఇవన్నీ కూడా క్రిటికల్ విలేజెస్. ఇటువంటి విలేజెస్ లో సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి అంటే డెఫినెట్ గా అది పోలీస్ ఫెయిల్యూర్ అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి, మీరు అన్నట్లుగా ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా అలర్ట్ కాకపోవడంతో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కృష్ణ, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఇచ్చేటువంటి ఓన్లీ వివరణ తీసుకుని పంపించే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేమైనా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి? ఎందుకంటే రాష్ట్రంలో మొదటి నుంచి అనేక కంప్లైంట్స్ కూడా వెళ్తున్నాయి. నాకు తెలిసి బహుశా చాలా ఎక్కువ ఫిర్యాదులు కూడా